స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియో అయితే మనకు మొత్తం 40 సెకండ్ వరకు అయితే ఉంటుంది. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. చాలా బాగుంటుంది వీడియో. చూపిస్తాను, చేసుకోండి, నచ్చితే చేసుకోండి, ఒక లైక్ అయితే చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ చూద్దాం డెమో ఎలాగొచ్చిందో. కిలకిల నవ్వులలో రమసక్క వీడియో అయితే చూశారు కదా. నేను మొత్తం సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే మొత్తం వినిపించలేను అంటే సగం కట్ చేశాను. దీంట్లో మొత్తం 40 సెకండ్ వరకు అయితే ఉంటుంది, కానీ నేను సగమే వినిపించాను. మీరు ఒకసారి ఫుల్ సాంగ్తో చూద్దామంటే మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. మొత్తం 40 సెకండ్ వరకు అయితే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చేసుకుందాం అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మొత్తం మెటీరియల్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫుల్ ప్రాజెక్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు కూడా అక్కడ వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ మొత్తం చెక్ చేయండి, ఓకేనా. అక్కడ నుంచి మెటీరియల్ డౌన్లోడింగ్ చేసుకొని ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఏదైనా XML కానీ ఫుల్ ప్రాజెక్ట్ కానీ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ పెద్ద ప్రాసెస్ అయితే ఏం చెప్పాను, మీకు మొత్తం యాడ్ చేసి పెట్టాను. ఫొటోస్ కానీ టెక్స్ట్ అవన్నీ యాడ్ చేశాను. మీరు 1 by 1 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక గ్రూప్ అయితే ఇచ్చాను, దాంట్లో మీ నేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రూప్ మీద ట్యాప్ చేసుకుని కింద ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆ లేయర్ పైన ట్యాప్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే పెట్టుకోండి, ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఫాంట్ రాకపోతే పైన మీకు రోబోట్ రెగ్యులర్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మీరు పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. నేను ఇక్కడ ఇచ్చాను కదా. ఇలా ఇచ్చేసిన తర్వాత కింద మీకు ఇంపోర్ట్ ఫాంట్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇలాగైతే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీసెంట్ ఆప్షన్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆ ఫాంట్ అయితే మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేస్తే మాత్రమే ఇక్కడ వస్తుంది. ఇక్కడైతే వస్తుంది, ఓకేనా. ఇక్కడ టాప్లో వస్తుంది. మీరు గూగుల్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకుంటేనే ఇక్కడ టాప్లో వస్తుంది. టాప్లో వచ్చిన తర్వాత ఆ ఫాంట్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆ ఫాంట్ నేమ్ గుర్తుపెట్టుకొని ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫాంట్ అయితే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ రాలేదనుకోండి, మీకు పైన సెర్చ్ ఐకాన్లో ఆ ఫాంట్ నేమ్ అయితే సెర్చ్ చేసి యాడ్ అయితే చేసుకోండి, ఓకేనా. సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇలాగైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు 2 ఫాంట్ అయితే ఇస్తాను. ఇక్కడ ఈ ఫాంట్ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఇంకో ఫాంట్ అయితే ఉంటుంది. దాన్ని కూడా అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక 4 గ్రూప్స్ అయితే ఇచ్చాను. వీటిలో మీరు ఫోటో అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని అంటే మనకు రెడ్ లైన్స్ అయితే ఏది ఉంటుందో అది గ్రూప్ ఉంటుంది. నార్మల్గా అయితే ఉంటుంది కదా, అది దాంట్లో డైరెక్ట్గా రీప్లేస్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది. ఫోటోని అయితే డైరెక్ట్గా రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫోల్డర్ అయితే ఉంటుందో. నేను ఒక నిమిషం నేను చూస్తాను ఇక్కడ ఏ ఫోల్డర్ ఉందో. అంటే నేను ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటే నాకు ఈజీగా అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే సరిగ్గా రాలేదు కదా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మీ ఒక 2 ఫింగర్ తోటి మీకు ఎంతలో కావాలో అంతలో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసండి. మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఇలా గ్రూప్స్ అయితే ఉంటుంది కదా, ఇలా కట్ అయిపోతుంది. ఇలా గ్రూప్ అయితే కట్ అయిపోతుంది కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కరెక్ట్గా వచ్చేసిన తర్వాత ఆ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సరిగ్గా అయితే వచ్చేస్తుంది. మొత్తం మీరు గ్రూప్లో ఇలాగే ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి, ఓకేనా. రీప్లేస్ అయినా పెట్టుకోండి, లేకపోతే యాడ్ అయినా చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఏముంటుంది అంటే మనం ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాలి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది, ఓకేనా. మొత్తం ఫొటోస్కి అయితే ఇలాగే రీప్లేస్ పెట్టుకోవాలి. నేను మొత్తం యాడ్ చేసి పెట్టాను, ఎఫెక్ట్ కానీ టెక్స్ట్ యానిమేషన్ అవన్నీ యాడ్ చేశాను. మీరు ఓన్లీ రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇలాగైతే అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. మ్యాక్సిమం మొత్తం లాస్ట్కి అయితే ఫొటోస్ ఉంటుంది, మొత్తం 40 సెకండ్ వరకు అయితే ఉంటుంది. మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన మీకు సెట్టింగ్ పక్కన ఆప్షన్ అయితే ఉంటుంది, సేవ్ ఆప్షన్ అని. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు 720pలో పెట్టుకొని కింది నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోండి.